ఆయన మనల్ని వృద్ధి చేయబోతున్నట్టు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంతోషము, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సమాధానం దేవుని పరిగ్రహిస్తూ ఆయన మనతో మాట్లాడబోతున్నారు. దేవుడికి మహిమ కనుక ప్రభావం కలుగును గాక. ఆశలు కలిగిన కాలాన్ని తృప్తిపరిచే దేవుడిగా, ఆశలు కలిగిన వారికి దేవుని చేసే దేవుడిగా, ఆయన చేసే ప్రతి సహాయాన్ని దేవుని నామానికి సమస్త మహిమ కనుక ప్రభావం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించి ముందుగా ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నారు. మనము దేవుని ఇంటికి వచ్చి దేవునితో సహవాసం చేసి దేవుని క్షేమాన్ని అనుభవించే రీతిగానే ఆయన తన కృపను మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారు. ఆ క్షేమాన్ని, ఆ సహవాసాన్ని మనం కాపాడుతూ వృద్ధి అవటానికి ఇలాన మనల్ని సంతోషింపజేస్తూ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడబోతున్నట్టు ఆయన ఆయనే స్థితికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడైన దేవుడు ఆయన కనుక ఆ గనుడైన దేవుడిని కనపరుస్తూ దేవుని మాటలను ప్రతిపాదించడం వేసినంత ప్రభుత్వం దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు పరిశుద్ధ వాక్యంలో దీన అనే సహోదరుని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని ఆదికాండము 34వ అధ్యాయము. 4వ అధ్యాయము గతకాలంలో కూడా దేవుడి విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. అదే రీతిగా ఈ దినాల దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆత్మీయంగా మనం వృద్ధి పొందటానికి, ఆత్మీయంగా దేవుని క్షేమాన్ని మనం అనుభవిస్తూ దేవుని ఆరాధించే రీతిగా జ్ఞాపకం చేయబోతున్నారు. దేవుని పరిస్థితులు ఇక్కడ గమనించడం పట్టుకోలేదు. మొదటి విషయాలు నాకు ముందు వారి దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉండగా దేవుని యొక్క సత్యాన్ని మనం ఎరగటానికి జ్ఞాపకం చేసుకున్నాం. మనము లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే లోకము కూడా మనల్ని ప్రేమించేదిగానే. ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసి వాక్యం నన్ను ప్రేమిస్తూండి, వాక్యం నాతో మాట్లాడుకోండి, నాకు క్షేమాన్ని కలిగిస్తూండి, నన్ను బలపరుస్తూ ఉండి, నాకు మేలు చేసుకోండి అని మనం ఎరగకపోతే లోకం మనల్ని ప్రేమించేదిగా ఉంటుంది, లోకాన్ని మనం ప్రేమించే వారిగా ఉంటాం. అదే విధంగా ఇక్కడ ఈ లేయ యాకోబులకు కలిగిన కుమార్తె దీన ఆ దేశపు కుమార్తెని చూడగలను. ఆ దేశము తేలిన ఇదేవిడైన అమోరు కుమారుడకు యోసేపు ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో ప్రేమించి ఆమెను అవమానపరచను. ఇక్కడ ఈ కుమార్తె మరి తండ్రి ఇంటిలో దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉన్నారు. అయితే ఈ సహోదరు ఎట్లా ఉందంటే లోకంతో సహవాసం చేయడానికి మరి బయలుదేరినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితులు ఏం చేస్తూ వచ్చినాయి, ఆ పరిస్థితుల ద్వారా ఎటువంటి పరిస్థితులు సంభవిస్తూ వచ్చినా ఇక రాయబడుతూ వచ్చిందనమాట. మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా మనం మనకు
దేవుని మీద ఆధారపడేదిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూ దేవుని క్షేమాన్ని మనం అనుభవించిన వారిగా ఉంటాం. ఇక్కడ ఈ యొక్క కుమార్తె యాకోబుకి 12 మంది కుమారులు కుమార్తె. అయితే ఈ ఒక్క కుమార్తె ఏం చేస్తూ వచ్చిందంటే మరి ఆ యొక్క పొరుగు దేశపు కుమార్తెను చూడటానికి అనిపించి అక్కడికి వెళ్తూ వచ్చిందంట. ఆ దేశంలోనే హీనుడైన అమోరు కుమార్తె ఆమెను చూసి ఆమెను ఆమెను అవమానపరచను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉందెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో పూర్తిగా మాట్లాడి. అయితే అతని యొక్క మనసు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉందంట. ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో పూర్తిగా మాట్లాడి. ఈ మాటలు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. దేవుడి సత్యమును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తీసుకెళ్తున్నందున ప్రతి చేత ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మనము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు దేవుని చేస్తూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకు సమాధానం కలిగేదిగా ఉంటుంది. అయితే ఈ కుమార్తె దేవునితో సహవాసం చేసి లోకంతో సహవాసం చేయడానికి లోకంతో సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ లోకం ఏం చేస్తూ ఉన్నట్టు తనని ప్రేమించింది అంట. అంతేకాదు ఆ లోకం తనని అవమానపరుస్తూ ఉంది. ఆ లోకము తనని ప్రేమతో ప్రీతిగా తనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎందుకు మాటలు నిజంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారనుకుంటాము. మనం దేవుని సన్నిధానాన్ని అనుభవించి దేవుని అందు నిలకడగా నిలవలేని పరిస్థితులు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ నిలకడలేని పరిస్థితులు ఏం చేసుకుంటుంటే లోకం యొక్కకు మనం నడిపించేవిగా ఉంటుంది. అంటే మనం ఉన్నది లోకంలోనే కదా అని మనం అనొచ్చు. అయితే లోకపు పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆ పరిస్థితుల యొక్కకు మనల్ని నడిపించేవిగా ఉంటుంది. క్రీస్తు యేసునందు మనము విడుదల కావాలి. ఆయనతో మనము ఎదుగు ఫలించే వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండకోకుండా ఈ కుమార్తె లోకముతో సహవాసం చేయడానికి వెళ్ళింది. వెళ్ళిన తన జీవితం అవమానకరంగా మార్చబడుతూ వచ్చింది. వెళ్ళిన తన జీవితాన్ని ఆ యొక్క దేశపు కుమారుడు ఏం చేస్తున్నదంటే ఆమెను ప్రేమించి ఆమెతో పిలిచిగా మాట్లాడి ఆమెనే పెళ్లి చేసుకోవాలని మరి ఆలోచన కలిగిన దేవుని యొక్క అలవించుకోండి. ఈ మధ్యాహ్న సభలో సభ యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తుంటే క్రీస్తు వారు 223 సంవత్సరాల క్రితం మన కొరకు భూలోకానికి మన కొరకు ఆయన మహామహిమను గురించి భూలోకాన్ని గురించి కుమారుడిగా జన్మించి మరి 33.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో ఉంది. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మరణించి మన కొరకు మన పాప భారం ఉంచి మరణించి తిరిగి లేచిన కుమారుడుగా ఆయన ఉన్నారు. ఆ తిరిగి లేచిన కుమారుడు మనల్ని ఆయన ఆమెకు అవమానం కలిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ యుద్ధాన్ని ఎందుకు చెప్తున్నా, దేవుడు యేసుక్రీస్తు వారు మనకు కలిగిన అవమానాన్ని పూర్తి చేసి మన నిందన పూర్తి చేసి
మనకు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వడానికి ఆయన సిగ్గులో కలిగింది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ కుమార్తెకి ఏం కలిగి వచ్చిందంటే అవమానం కలిగినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. మనం గుర్తించుకోవాలి, గమనించుకోవాలి, దేవుని యొక్క సత్యాన్ని మనం ఎరగాలి. దేవుడు మనకున్న నిందన తొలగించడానికి, మనకున్న అవమానాన్ని తొలగించడానికి, మనకున్న మరి ఇరుకు గాని, ఇబ్బంది గాని, మనకున్న చెర గాని, మనకున్న కట్టడలు గాని వెలుగెత్తడానికి ఆయన ఈ లోకానికి మళ్ళా ఈ కుమార్తె మరి ఇబ్బందుల్లో వెళ్ళిపోయింది. మళ్ళా ఈ కుమార్తె అవమానకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఈ కుమార్తె యొక్క జీవితాన్ని ఎందుకు వెళ్ళిందంటే లోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి ఈ విధంగా జరుగుతూ వచ్చింది అనమాట. క్రీస్తు మన లోకం నుండి వేరు చేసి ఆయనతో బ్రతకడానికి సెలవిచ్చి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఈ బతుకు బ్రతకపోకుండా మళ్ళా లోకం వైపు మనం చూస్తే ఆ బ్రతికి ఏమని అంటే అవమానకరమైన పరిస్థితులు అటువంటి స్థితి నుంచి తప్పించడానికే దేవుడు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంగతిని మనం వింటూ ఆ సంగతిని మనం గ్రహించుకుంటూ ఇది సత్యము, ఈ విధంగా ఉంటే నిజమే, లోకంలో నాకు నిందలు, లోకంలో నాకు అవమానాలు, లోకంలో నాకు ఇబ్బందులు, లోకంలో నాకు శ్రమ, ఇటువంటి పరిస్థితులు తప్పలేదు అని మనం ఎరిగి జాగ్రత్త పడతాం. ఒకవేళ ఈ మాటని మనము మరి ఆ విధంగా తీసుకోకపోతే ఆ మాటలు మన మనసులో ఎట్లా అవుతుంది అంటే ఏదో చులకనగా ఉంటుందన్నమాట, ఏదో చులకన భావంతో ఉంటుంది. ఆ రీతిగా ఉండకోకుండా దేవుని మాటలు మనకు క్షేమాన్ని ఇచ్చే మాటలు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు మేలు చేస్తుంది, మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. క్షేమాన్ని దేవుడు మళ్ళా చెప్తూ ఉంటారు. నిందల కొట్టడానికి ఆయన వచ్చేసి మనకు కలిగిన అవమానాన్ని తొలగించడానికి ఆయన వచ్చి, అంతేకాదు మనమున్న ఇబ్బందుల్ని ఇరుకుల నుంచి మనకి విడుదల కలిగించడానికి ఆయన ఈ సంగతిని మనం విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయించి దేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుని, దేనిపోయిన శ్రమలు తెచ్చుకుని, దేనిపోయిన అవమానం తెచ్చుకుని మరి దేవునికి అవమానకరంగా వచ్చేవారిగా ఉంటున్న అటువంటి స్థితి నుంచి విడుదల కలగటానికి మాట తీసుకున్నాడు. ఈ చేసిన సహవాసంతో మరి మూడవచ్చిన చూస్తే అతని మనసు యాకోబు కుమార్తె దేనాను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతోనే పూర్తిగా మాట్లాడి ఇప్పుడు ఈ హామోరు కుమారుని లోకంగా చూపిస్తూ ఉంటున్నాడు. అయితే అతని మనసు ఏం చేస్తుంది, ఈ సహోదరి అక్కడికి వెళ్ళింది కాబట్టి ఈ సహోదరిని లేదనే తన మనస్సు గట్టిగా ఆ సహోదరితోనే ప్రేమతో మాట్లాడితే ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకుని దేవుని కనపడతాం. క్రీస్తు వేస్తున్నందుకు పుట్టాక లోకం ఏం చేస్తూ ఉంటుందంటే మనుషులకు ఎరవేసేదిగా ఉంటుంది, మనుషులను దృష్టి లాక్కునేదిగా ఉంటుంది లోకం. కనుక అటువంటి స్థితి నుంచి మాకు విడుదల కలగడానికి చెప్తారు. ప్రేమను కలగలిపోకుండా దేవుని మాట చేత కలిగే దేవుని కలగలిపోకుండా లోకము చాలా మృదువుగా మాట్లాడేదిగా ఉంటారు, మనోగా మాట్లాడేదిగా ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి మనకు విడుదల కలగటానికి మన పనులు సరిపెట్టడానికి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 4వ వచనంలో ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. ఇంకా ఏమంటారంటే పూర్తిగా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆమెను పెళ్లి చేయమని కూడా అడుగుతూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటుంది. ఆయన మనల్ని దేవుని కొరకు దేవుని నామం మహిమార్థంగా నిశ్చయం చేసుకుని మన జీవితాన్ని బ్రతికిస్తూ ఉన్నారు. అయితే ఈ లోక సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ లోకమనే హామోరు కుమారుడైన హామోరు కుమారుడైన సత్యము లోకాన్ని గుర్తుగా చూపిస్తున్నాడు. ఆ యొక్క కుమారుడు ఏమంటారంటే ఆమెను నా దిక్కు పెళ్లి చేయమని అడుగుతూ వస్తాడు అనమాట. గమనించవలసిన దేవుని యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చడానికి ఆత్మీయ సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నారు. ఆ సహవాసం ఏమవుతుంది వచ్చిందంటే ఆమెను నా దిక్కు పెళ్లి చేయమని అడిగే వరకు వెళ్తూ వచ్చింది అనమాట. అలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద సహవాసం. అయితే దేవునితో సహవాసం మనం ఏం చేసుకుంటుందంటే పరిశుద్ధపరుస్తూ దేవునితో సహవాసం మనం ఏం చేస్తూ ఉంటాం, ఆత్మీయంగా వృద్ధి చేసుకోవాలి. దేవునితో సహవాసం మనం ఏం చేస్తూ ఉందంటే ఆత్మీయమైన క్షేమములకు మనం నడిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సహవాసం ఏం చేస్తూ ఉందంటే తిప్పలు తెచ్చిపెడుతూ వచ్చింది. ఈ సహవాసం ఏం చేస్తూ వచ్చింది, ఆ వానం తెచ్చిపెడుతూ వచ్చింది. కనుక అటువంటి స్థితి నుంచి మనం వేరే దేవునికి అనుకూలంగా మనం బ్రతకడానికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. తర్వాత 5వ వచనం చూస్తే తన కుమార్తెను అతడి చరిత్ర యాకోబుని తన కుమారుడు పశువులతో ఫలములో నిండినందున వారు వచ్చి వరకు కోరకుండాను
శకేము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడటకు అతని యొద్దకు వచ్చెను. శకేము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడతాను కదా, ఎందుకంటే ఆ కుమార్తె నాకు కావాలని శకేము అడుగుతాడు కాబట్టి అతని తండ్రి యాకోబు దగ్గరికి గమనించినప్పుడు యాకోబు కుమారుడు ఆ సంగతి విని పొలముల నుండి వచ్చి అతడు యాకోబు కుమార్తెలతో ఆ యొక్క సత్యము మరి యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంగతి తన యొక్క కుమారుని తెలుసుకున్నారు. ఈ కార్యాన్ని బట్టి, ఈ జరిగిన అవమానాన్ని బట్టి వారి మనసుల్లో విధుల కోపం వచ్చినట్టుగా పరిస్థితులు. ప్రేమగలిగిన దేవుడు ఈ మాటలు చెబుతూ ఇక్కడ ఏమేమి జరుగుతూ వచ్చినాయో జ్ఞాపకం చేస్తున్నారు. సహవాసం చెడిపోయింది. తర్వాత చెడిపోయిన సహవాసాన్ని బట్టి అవమానం కలుగుతూ వచ్చింది. అవమానం కలిగిన తర్వాత ఇంకా మరి ఆ కుమార్తెని పెళ్లి చేసుకుంటారని ఆ కుమారుడు అనుకోవటము, ఆ తర్వాత తన తండ్రిని యాకోబు దగ్గరికి పంపించటము, అంతేకాదు తన అన్నలకు విధుల కోపం వచ్చినట్టుగా, దేవుని అన్నలకు విధుల కోపం వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ పెద్ద సహవాసం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే అంతకంతకు శోధన ఎక్కువైపోతూ వచ్చింది, అంతకంతకు పదం ఎక్కువైపోతూ వచ్చింది, అంతకంతకు దేవుని యొక్క సమాధానాన్ని వారు కోల్పోయే పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కనుక దేవునితో సహవాసం మనకు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే సమాధాన పరుస్తూ ఉంటుంది. దేవునితో సహవాసం మనకు ఎప్పుడు కూడా నెమ్మదినిస్తూ ఉంటుంది. కానీ ఈ లోకంతో చేసిన సహవాసాన్ని బట్టి వారిలో ఎన్ని మార్పులు వచ్చినా ఇక్కడ మనం చూసినప్పుడు వారిని మళ్ళా మిగిలిన కోపం వారికి వచ్చిందంట. తర్వాత రెండవ చూస్తే అప్పుడు హమోరు వారితో శకేము అను నా కుమారుని మనస్సు ఈ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతని పిచ్చి చెల్లించేది. మీ పిల్లలను మాకు మా పిల్లలను మీరు పుట్టుకొని మాతో బియ్యం ఉంది మా మధ్య నివసిస్తుంది. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోవాలని చెప్పాను అని మీ పిల్లలు మా దేవని అడుగుతూ ఉంటాడనమాట. తర్వాత గమనించినప్పుడు 11వ వచనంలో మరియు శకేము మీ కటాక్షము నా మీద రానియది, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదనని కూడా చెప్తూ ఉంటున్నాడు అనమాట. గమనించినప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని చేతగా మనం విచారణకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎంతగా వారిని మద్దతు పెడుతూ ఉన్న ఇక్కడ పరిస్థితిని చెప్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడ ఉండొచ్చు, తర్వాత మీరు మాతో ఉద్యోగం ఉండొచ్చు, తర్వాత మీరు మా మధ్య ఉండొచ్చు, వ్యాపారాన్ని చేసుకోవచ్చు, ఆస్తి సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ లోకపు ఆస్తులన్నీ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక కుమార్తె సత్కుమార్గుల తెలివి దాన్ని బట్టి లోకం ఏం చేస్తుందంటే ఎరవేసి ఆ ఆస్తులు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. వారితో చేస్తూ ఉంటారు. 9వ వచనం మీ పిల్లలు మాకు ఇచ్చి మా పిల్లల్ని మీరు తీసుకొని మాతో జీవమంది అంటే మాతో కలవండి అని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటుంది వారితో కలవద్దు అంటుంది. కానీ ఇప్పుడు గమనించినప్పుడు మా మధ్య నివసించుడి, ఈ దేశము ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించుడి, వ్యాపారం చేసి ఆస్తిని సంపాదించుకోవాలని చెప్తారు. కనుక గమనించినప్పుడు ఎన్నో ఆశలు చూపిస్తూ ఈ మార్గాన్ని చర్చించడానికి ఎన్నో ఆశలు చూపిస్తాం. సంగమా దేవుని కృప మన ఎడల ఉంది. దేవుని యొక్క వాక్యం మనసు ఇవ్వచ్చినట్టు లోకం వైపు మనం పరిగెత్తక, లోకము మనుషులకి ఎరవేసి ఇదిగో ఇది నువ్వు చేస్తే నీకు లాభము, ఈ లాభం ద్వారా ఇది సంపాదించవచ్చు, ఈ లాభం ద్వారా ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని ఒక్కొక్కదాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది. లోకంలో ముంచేస్తూ ఉంటుంది. అయితే ఆ సహవాసం అనేది దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది. కనుక దేవునికి దూరమయ్యే పరిస్థితులు మన జీవితంలోకి రాకుండా దేవునితో అనుకూలంగా దేవుని హక్కుని క్షేమంగా బ్రతకడానికి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని మార్పులు వచ్చినాయో మన చదివిన వచ్చినాల్లో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత గమనించినప్పుడు 11వ వచనం మరియు శకేము
మీ కటాక్షము నా మీద రాలేదు, మీరు ఏమి అడుగుదరు అది అది ఇచ్చగను. ఇంకా ఏమంటున్నాడంటే ఆ ఆ కుమార్తెను వివాహం చేసుకోవడానికి మీ కటాక్షం మా మీదకు రాలేదు, మీరు ఏమడుగుతారో అది ఇస్తామని కూడా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ గమనించినప్పుడు ఇది ఒక లంచగొండి పరిస్థితులు ఇక్కడ కనపడుతుంది. దేవుని యొక్క వాక్యం చూస్తే ఆయన లంచగొండి కాదు, ఆయనలో పక్షపాతం లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన లంచములు తీసుకునే దేవుడు కాదు, ఆయనలో పక్షపాతం లేదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిడ్డలకు ఎటువంటి సహవాసాన్ని వీళ్ళు అంటగడుతూ ఉన్నారో చూడండి. ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంత మనం ప్రేమగా ప్రశంసనం చేస్తున్నది, ఆయనతో మనం సహవాసం చేసుకున్నప్పుడు నిత్యము కూడా ఆయన మనకు మేలు చేసే దేవుడే, నిత్యము కూడా ఆయన మనల్ని ఆశ్రయించి అభివృద్ధి చేసే దేవుడే. ఎందుకు అనగా దేవుని యొక్క ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించిన వారిగా ఉంటారో వాటిని ఆయన ఆశీర్వదించే దేవుడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ఇతర మాట్లాడుతారు కీర్తన గ్రంథం 115 అధ్యాయము 13వ చదువుతున్నాను. పిల్లలనేమి సజ్జలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వాదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశంలో సిద్ధించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదించబడిన వారు. ఆకాశమును యెహోవా వశము, భూమి ఆయన నరులు ఉన్నది. కనుక దేవుని దగ్గర మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడిగా ఉన్నారు. మనల్నే కాదు మన పిల్లలను కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడిగా ఉన్నారు. ఇక్కడ ఈ సహవాసాన్ని చెడగొట్టుకున్నారు. అందువల్ల దేవునితో ఉన్న సహవాసాన్ని చెడగొట్టుకుని మరి లోకముతో సహవాసం చేయడానికి వెళ్ళిన కుమార్తెను బట్టి ఎన్ని మార్పులు ఇక్కడ వస్తున్నాయో, ఎంతగా లోకం ఎరవేస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించుకోవాల్సిన వారిగా ఉన్నాం. కనుక లోకానికి వేరే జాగ్రత్త కలిగి బ్రతకడానికి చెప్తూ ఉంటారు. లోకానికి వేరవటం అంటే మనం ఈ లోకానికి వెళ్ళిపోవటం అన్నట్టుగా కాదు, కానీ లోకపు పద్ధతులు, లోకపు పరిస్థితులు మనము అనుసరించటం దేవుడు మనకు నేర్పిస్తున్న సత్య సువార్తను అనుసరించి ప్రేమకరమైన భక్తులు జరగడానికి జీవితాలు చెప్తూ ఉన్నారు. తర్వాత గమనించినప్పుడు 12వ సోనియో కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చదను, మీరు ఈ పిల్లగాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోనూ చెప్పను. మీరు అడిగితే అనిపిస్తానన్నారు. ఓనియు కట్నము మీరు ఎంత అడిగితే ఎవరన్నారు ఈ మాట చేస్తే మీరు ఎంత అడిగితే అనిపిస్తా. ఆ కుమార్తెని లోకముతో సహవాసము ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధ వాక్యాలు రాయబట్టి అది దుర్రుకునేదిగా ఉంటుంది. అంటే ఇంకా బాగుంది అన్నట్టుగా మనల్ని తీసుకునేటట్టుగా ఉంటుందని అటువంటి స్థితి నుంచి మనకు విడుదల కలగటానికి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ఏదో తప్పు చేశారు, నేను తప్పును ఎత్తి చూపించడానికి అని కాదు, కానీ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి ప్రేరేపణ ఎక్కువైపోయింది అనమాట. ఆశ చూపించడం ఎక్కువైపోయింది, మరి ఆఖరి చేసడం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాం. ఆ కుమార్తెలు వాక్యండి అంటే దేవుని యొక్క లేఖలు చూస్తే ఆ కుమార్తెల వాళ్ళకి నియోజకన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఎర చూపించి ఏం చేస్తున్నారంటే ఆ కుమార్తెలు వాక్యండి అని అడుగుతూ ఉంటారన్నమాట. తర్వాత గమనించినప్పుడు 13వ ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారులు యెషయాముతోను అతని తండ్రితోను కపటముతో ఉత్తరం ఇస్తూ ఉన్నారంటే ఏమని చెప్తూ ఉన్నారంటే, మేము ఈ కార్యము చేయము, సున్నతి చేయించుకొని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానము అగును,
మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావని ఉండవలనని ఇందువల్ల మరి ఆపత్త ముందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను ఇచ్చి మీ పిల్లలను మేము ఇచ్చుకొని మీ మధ్య నివసించడము, అప్పుడు మనము ఏకమగుదము అని కపటముతో మాట్లాడతారు. ఇష్టముతో కాదు, కపటముతో మాట్లాడుతూ ఉన్నారు దేనా యొక్క సహోదరులు. మీరు సున్నతి చేయించుకున్న వాళ్ళు వీళ్ళు, సున్నతి లేని వాళ్ళు కనుక మీరు సున్నతి పోలిస్తే మా బిడ్డలు చూస్తామన్నట్టుగా కపటంతో మాట్లాడుతుంది. ఇప్పుడు సహవాసం అనేది ఎంతగా చెడిపోతూ ఉందో చూడండి. దేవుని యొక్క వాక్యం అంటుంది కపటము మన హృదయములో ఉండకూడదు అని పరిశుద్ధ సెలవిస్తూ ఉంది. సార్ పరిశుద్ధ వాక్యం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 20. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంగా మనం నిలవాలి అంటే, దేవుని సన్నిధిలో మనం నిలవాలి అంటే, దేవునితో మన సహవాసం నిలిచి ఉండాలి అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఇది వ్యర్థమైన దానిలోకి దిగిపోవడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు కపట ప్రమాణం చేస్తూ ఉన్నారు. కపట ప్రమాణం చేయకూడదని దేవుని యొక్క సెలవిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ కపట ప్రమాణం వారు చేస్తూ ఉన్నారు. మీరు సున్నతి పోలిసి మా బిడ్డలు చేస్తామని చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత గమనించినప్పుడు 17 వచ్చి చిన్నవాడు యాకోబు ఇక్కడ ఈ విధంగా వాళ్ళు చెప్పిన తర్వాత అంట ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె గలవాడు కనుక అక్కడ సాధన చేయడానికి ఉన్నతి చేయించుకోమని చెప్పినప్పుడు ఆ సాధన చేయడానికి పడవ చేయలేదంట, ఆలస్యం చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు ఆమోడు తన కుమారుడైన శేషేముడు తన ఊరి గౌరి యొక్కకు వచ్చిన తమ ఊరి జనులతో మాట్లాడుతూ ఈ మాటలు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశం ముందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయలేదు. ఈ భూమి వారికి చాలినంత విశాలము అయి ఉన్నది కనుక మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇస్తాము. అయితే అక్కడ ఆ ఊరి గౌరి యొక్కకు వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఊరి మనుషులతో. వారిని మన మధ్య వారు సమాధానంగా ఉన్నారు కనుక వారిని మన మధ్య ఉండనిద్దాం, మన దేశంలో వ్యాపారం చేసుకునిద్దాం. తర్వాత మన భూమి చాలినంతగా ఉంది, విశాలంగా ఉంది కనుక వారు మనము వారి పిల్లల్ని చేసుకోవచ్చు, వారి మన పిల్లల్ని చేసుకోవచ్చు కనుక దీనికి మీరు అందరూ ఒప్పుకుంటున్నట్టుగా ఆ ఊరి వారితో మాట్లాడుతున్నారు. తర్వాత గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చెప్పి మాట్లాడి చెప్తూ ఉన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ వీళ్ళు ఈ కపట ప్రమాణాన్ని వీళ్ళు ఎరచేయమంటారంటే వాళ్ళు సమాధానంగానే ఉన్నారు అనుకుని ఆ ఇంటి వారితోనే కాకుండా ఈ శక్తి అనేది ఆ ఇంటి వారితోనే కాకుండా ఊరికి ఆ శక్తి వచ్చి పడినట్లుగా ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే ఊరు వాళ్ళందరూ కూడా ఒప్పింపజేస్తూ ఉన్నారు. 22వ వచనంలో అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్టు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలని మన మాటకు వారు ఒప్పికలు మనలో నివసించి ఏక జనముగాను వారు మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మనవగులు కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుంటాము. అప్పుడు వారు మనలో నివసించగలగా ఆమోరును అతని కుమారుడు చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిది. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు ఉన్నతి పొందను. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఉన్నాయి. పరిశుద్ధ పర్వతానికి ఎత్తి రావాలి అంటే ఆత్మలో కపటం ఉండకూడదు. ఈ దేన శ్రద్ధ నడక నడిచిన దాన్ని బట్టి ఇప్పుడు అన్నులు కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవునితో సహవాసాన్ని కోల్పోతున్న పరిస్థితి, పరిశుద్ధ పర్వతానికి ఎత్తి వెళ్ళి అనుభవాన్ని కోల్పోతున్న పరిస్థితుల్ని
ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు ఈ హామోరు కుమారుడు శకేముకి ఆ కుమార్తెని పెళ్లి చేయడానికి కోసం ఊరు గౌని వద్దకు వచ్చిన వారందరికీ విషయం చెప్తూ వచ్చారు. వాళ్ళు మన ఊరిలో నివాసం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ పశువులు, వాళ్ళు కలిగిన వంట మనగవుతుంది కనుక మీరు దీనికి ఒప్పుకోండి అంటే వాళ్ళందరూ కూడా సరేనన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 25 వచ్చింది. 3వ దినమున వారు బాధ ఆ సున్నతి పొందారంట. పొందిన తర్వాత 3వ రోజు వారు బాధపడుతూ ఉండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవి తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేది. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ ఉండగా మనల్ని బ్రతికించేది దేవుని యొక్క దేవునితో సహవాసం మనకు ఆనందాన్ని ఇచ్చేది. దేవునితో సహవాసం మనకు క్షేమాన్ని. కానీ ఆ సహవాసాన్ని కోల్పోయిన దాన్ని బట్టి వీళ్ళకి మిగుల కోపం వచ్చింది. కోపం వచ్చే దాన్ని బట్టి కపట ప్రమాణం చేస్తూ వచ్చారు. వీళ్ళు సున్నతి పొంది బాధపడుతూ ఉంటారంట. బాధపడుతూ శ్రమ ఆ శారీరక శ్రమ పడుతూ ఉండగా వీళ్ళు వెళ్ళి వారి మీద పడి ఈ దేన యొక్క అన్నులు సినిమాలో వెళ్ళి కత్తులు తీసుకుని వారందరూ కూడా పంపించారంట. ప్రతి దేవుని యొక్క సంగమా ఈ మాటలు ఎందుకు మనకు ప్రభుత్వ ఆప్త చేస్తున్నారు? క్రీస్తు యొక్క దాసనంగా దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకాన్ని బ్రతికించుకోవాలి. బ్రతుకుట ఆయన నేర్పిస్తూ ఉంటాం. బ్రతుకుట నేర్చుకుని బ్రతికించుకునే వారంగా ఉండాలి. బ్రతుకుట నేర్చుకుని బ్రతికించుకునే వారంగా ఉండవలసిన ఈ బ్రతుకుట నేర్చుకుని బ్రతికించలేని వారిగా, బ్రతకలేని వారిగా పరిస్థితులు మారిపోతూ వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోయి దేవుని యొక్క సంతోషాన్ని కోల్పోతూ వచ్చింది కుటుంబం. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న నిత్యత్వకముల నిత్యానందాన్ని కోల్పోతున్న పరిస్థితులు ఈ కుటుంబంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ సినిమాలో లేని కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకోకుండా ఆ ఊరి మీద పడి కత్తి పురుషుని చంపిరి అని సెలవిస్తుంది. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు పరిశుద్ధ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఈ కుమారులు ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే దేశము మరణము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. వారిని చంపారు. వీరు కూడా ఆజ్ఞను అతిక్రమించి మరి మరణకరమైన పరిస్థితిలో ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఉంటుంది. కనుక మధ్యాహ్న సమయంలో క్రీస్తు యొక్క కృప చేత ఆయన మన ఎద్దకు వచ్చి నీవు సిద్ధపడు, నీ ఇంటి వారిని సిద్ధపరచుకో, నీవు సిద్ధపడు, నీ తోటి వారిని సిద్ధపరచుకో, నీవు దేవుని మీద నమ్మికవచ్చు, నీ ఇంటి వారికి నమ్మిక కలిగేటట్లుగా నువ్వు బ్రతకని ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించే పరిస్థితి, పెద్ద సహవాసం చేసే పరిస్థితి, ఇవన్నీ కూడా లోకం వైపు మళ్ళినప్పుడు లోకం ఏం చేసిందంటే ప్రేమించేసి లోబర్చుకోవటానికి చూస్తూ ఆ చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనము చదువుతూ వచ్చిన విషయాల్లో ఎన్నో మార్పులు మనం చూస్తూ అవన్నీ కూడా సజీవుడైన దేవుడికి వ్యతిరేకమైన క్రియ. కనుక అటువంటి వ్యతిరేకమైన క్రియల నుంచి మన బ్రతుకుని విడిపించి ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. ఎందుకు అనగా ఆయనకు వ్యతిరేకమయ్యి మనం బ్రతకలేమో అని పరిస్థితులు ఆయనకు వేరుగా ఉంది మనం ఏమి చేయలేం. మనము ఆయనకు అనుకూలంగా ఉండాలి అని పరిస్థితులు సెలవిస్తుంది. సరే గమనిద్దాం పరిశుద్ధ వాక్యాన్ని. వరకు దేవుని వార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ద్రాక్షావళిని నేను చేదన లేదు, ఎవరు నా యందు నిలిచేందునో నేను ఎవరి యందు నిలిచేందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి
మీరేమి చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉందని అలా వాడు చేగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతుడు, అవి కాలిపోవును. కనుక వేరైపోయే వారి కొరకు దేవుడు మనకి సహవాసాన్ని ఇవ్వలేదు. కానీ దేవునితో అనుకూలంగా బ్రతకడానికి దేవుడు అనుకూలంగా బ్రతికేటప్పుడు వాడు బహుగా ఫలిస్తూ ఉంటున్నాడు. వేరైపోతూ ఉన్నప్పుడు వాడు ఏమి చేయలేని వాడిగా ఉంటున్నాడు. ఆ తీగను తీసి పారవేసే వాడిగా ఉన్నాడు. అది ఎండిపోతుంది. అటు తీగను తీసి మనుషులు అగ్నిలో వేసి అలుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ అక్కడ గమనించినప్పుడు వేరైపోతున్న పరిస్థితి కపటం ఉండకూడదంటే కపటం, గర్భత ఉండకూడదంటే గర్భతను మనసులో నరహత్య చేయకూడదంటే నరహత్య చేసి వేరైపోతున్న పరిస్థితి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, ఎవడు నా యందు నిలిచేందునో నేను ఎవరి యందు నిలిచేందునో. ఆయన వాక్యము, దేవుడి వాక్యము ఎవరు ఎందైతే నిలిచి ఉంటుందో వాక్యానికి స్థానం వేసా వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపం వల్ల వచ్చే దేశం మరణము, అటువంటి పరిస్థితులకి వారు వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసుకోవాలి. ఈ సమయంలో మనల్ని దాచి కాచి సంరక్షించి పోషించే దేవుడిగా ఆయన సెలవిస్తున్న మాటలు, ఈ మాటల ద్వారా మీకు క్షేమం కలుగుతుంది. ఈ మాటలు మీ వెలుగులో జీవించబడ్డాయని దేవుని యొక్క వాక్యం ద్వారానే దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి అంతకంతకు నేను చేసి విధి చేసే దేవుడిగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చే ప్రేమ కలిగిన దేవుని యొక్క మాటలు మనం వింటూ ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథం 20. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నీవు సిద్ధముగా ఉండము, నేను సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటి సిద్ధపరచము, వారికి నీవు కావలే ఉండవలను. దేవునికి మహిమ కలుగునగా. ప్రేమమైన దేవుని ప్రేమ ఎంతగా మనల్ని ప్రేమించి బలపరుస్తూ ఉందో చూడండి. తీసివేసినందున ప్రపంచేత నీవు వారికి కావలిగా అంటే నీ ద్వారా ఏ మనిషి తప్పిపోకుండా, నీ ద్వారా ఏ కుటుంబము తప్పిపోకుండా నీవు వారికి కావలిగా ఉండాలి. అంటే నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా తీసుకునే వ్యక్తిగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము. దేవునితో కలిసి బ్రతకాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మనము సిద్ధముగా ఉండేవారిగా ఉండాలి. కానీ ఏదో పరిస్థితులు ఆ విధంగా లేవు, ఏదో యొక్క సహోదరుల పరిస్థితులు ఆ విధంగా లేవు. అవన్నీ కూడా ఆరుమారైపోతూ వచ్చి ప్రతి మధ్యకాల సమయంలో అటువంటి క్లిష్టమైన పరిస్థితులు సంభవించుకోకుండా దేవుని నామ మహిమార్థంగా బ్రతకడానికి వాక్యాన్ని మన వినికిలో జాగ్రత్త చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. వినియోగాలుగా కాలము ఒక చెడ్డది అని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. ఈ బహు పెద్ద కాలంలో ఇప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే ఎవరిని మిరింగుదిరా అని వాడు తిరుగుతూ అటు తిరిగేవాడిగా ఉంది. కనుక ఎక్కడ ఏ పరిస్థితిలో మనలో వాక్యం లేకుండా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో మన వాక్యాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటామో అని వాడు ఏం చేస్తూ ఉంటారంటే అటు తిరుగుతూ ఆ వాక్యాన్ని మనలో నిలవలేకపోకుండా ఆ వాక్యమును మనం దేవుని యొక్క వాక్యం అంటది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, ఎవడు యందు నా మాట నిలిచి ఉంటుంది వాడు పనిస్తా ఆ మాట నిలవలేకపోకుండా శిష్యుడు మరి వినలేకోకుండా చేస్తూ ఉంటాడు, అర్థం కాకుండా చేస్తూ ఉంటాడు, గ్రహించుకోకుండా చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని సహాయం మనం నిత్యంగా కోరుకునే వారిగా గ్రహించుకునేటట్లుగా దేవుడు చేస్తాం, వినగలిగేటట్లుగా దేవుడు చేస్తాం, ఆ వాక్యాన్ని మనలో నిలుపుకునేటట్లుగా దేవుడు చేస్తాం. కనుక దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారంగా మనము
అయితే ఇక్కడ గమనించినప్పుడు పరిశుద్ధ వాక్యంలో మనం తీసుకొచ్చిన విషయాలు పుస్తకం ఆడుతాను 4వ అధ్యాయము. ప్రతి పురుషుల మీద పడి వారు చంపుతూ వచ్చారంట. తర్వాత గమనించినప్పుడు 26వ వచనాన్ని వారు ఆమోరును అతని కుమారుడైన శేషమును కట్టి వాటికి చంపి శేషము ఇంట నుండి దేనాను తీసుకుని వెళ్ళిపోయారు. అయితే తండ్రి అయిన ఆమోరును కుమారుడైన ఆ కుమార్తెను ప్రేమించిన కుమారుడైన శేషమును కూడా చంపేసి మరి తన యొక్క సహోదరైన దేనాను తీసుకువెళ్ళినట్లుగా దేవుని యొక్క లేఖనాలు వేసుకుని ఈ కుటుంబమా పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగుల్లో తీసుకొచ్చి దేవుని యొక్క లేఖనాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ కుమార్తెను వారు తిరిగి తెచ్చుకోవటాన్ని బట్టి దేవుని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం అనే వీళ్ళు కత్తులను చేతపట్టుకున్నారు. కత్తులను చేతపట్టే వారిగా కాక ఆత్మ ఖడ్గమును చేతపట్టుకునే వారిగా మనం ఉన్నాం. ఎందుకు అనగా పరిశుద్ధ వాక్యం కలవిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఒక వ్యక్తిని మనం సంపాదించుకోవాలంటే వారు ఏం చేస్తూ వచ్చారంటే కత్తులు ధరించుకున్నారంటే, ఇక్కడ దేవుడు మనకు ఆత్మీయంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునే వారిగా ఉండాలి. ఆత్మ ఖడ్గము ద్వారా దేవుని యొక్క వాక్యంలో రాయబడితే పైన చూస్తే కృష్ణుడు వేసే అగ్ని బాణంలన్నిటికీ మనం ఆర్పివేసే వారిగా ఉంటాం. మరి ఆ శత్రు చేతుల్లో బంధించబడిన వాటికి వాటిని విడుదల కలిగేటట్లుగా మనం ఆ వాక్యాన్ని ఉపయోగించి చెప్పుకోగలిగే వారిగా ఉంటామని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు చదివిస్తున్నాయి. కానీ అక్కడ మనం చూసినప్పుడు అది వాళ్ళ చేతుల్లో ఉన్న శక్తులు ఈదనాల దేవుడు ఆత్మీయంగా సంఘాన్ని బలపరుస్తూ ఆత్మీయంగా మనకు క్షేమాన్ని కలిగిస్తున్న మాట ఏంటంటే వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉంది. దేవునికి మహిమ కలిగిన దాకా వాక్యం అనే ఖడ్గం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులు పట్టుకుంటుంది. అది కానీ ఇక్కడ మీరు మీరు చేతులతో మీరు ఏం చేస్తూ వచ్చారంటే వాక్యంలో మన క్రియ దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంది. మన నడవడి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఆ రీతిగా వాక్యాన్ని పట్టుకోమని చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునగా ఆ విధంగా అకుమార్తెలు తిరిగి తీసుకువెళ్ళిపోయారు. తర్వాత గమనించినప్పుడు 27వ వచనం తమ సహోదరుని పెరిగినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఊళ్ళ చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను వీరిలోని దేని మనములోని దేని వారి ధనమును యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను స్థిరపట్టి ఎందులో ఉన్నదంతా దోచుకున్నది. దేవుని యొక్క నేత్రాలు జాగ్రత్తగా మనం గమనిస్తాం. వీరేం చేస్తూ వచ్చారు? ఆ ఊరిలో పడి ఆ ఊరిలో ఉన్న ప్రతి పురుషుని చంపి, అంతేకాదు ఆ కుమార్తెను పెళ్లి చెయ్యమని అడుగుతానికి వచ్చిన తండ్రి గారిని పెళ్లి చేసుకుంటానని వచ్చిన ఆ కుమారుని ఇద్దరు కూడా చంపేస్తూ వచ్చారు. చంపిన తర్వాత ఆ ఊరిలో అంతా వారు దోచుకుని వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాలు చదివించుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది పొరుగుదాన్ని ఆశించవద్దు అంటారు. పొరుగుదాన్ని ఆశించవద్దు అంటారు. వీళ్ళు రోషముతో తిరిగి వచ్చే రీతిగా ఉండక వారు ఎట్లా ఉన్నారంటే తిరిగి వారికి ఇచ్చే రీతిగా ఉన్నారు. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారు. ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తు చేస్తున్నందున చేత మనము ధన్యులం అవటానికి క్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. ప్రేమమైన ఏసే ప్రేమ మన జీవితాన్ని దాటి వెళ్ళక మనకు అర్థమైన రీతిగా చెప్తున్నాను. దేవుని యొక్క లేఖనాల్లో మనము విడిపించే వారిగా ఉండాలి, బంధించే వారిగా మీరు తెర తీసుకొచ్చే వారిగా కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన విడుదలవటానికి వచ్చి తెర నుండి విడిపించడానికి తెరలోకి తెచ్చిన వారిగా ఉన్నారు.
అయితే మళ్ళా జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట ఎప్పుడు కూడా సత్యమే. ఆ సత్యమైన మాటను మనము సత్యముగాను కూడా, సత్యమైన మాటలు అపహాస్యంగాను, సత్యమైన మాటలు వేళనగాను, సత్యమైన మాటలు తులకనగాను మనం చూసేవారంగా ఉండకూడదు. ఒకవేళ అటువంటి మనస్సు, ఆ వ్యర్థమైన మనస్సు ఇంకే పరిశుద్ధ వాక్యం అంటూ ఉంది. సరిగ్గా పరిశుద్ధ గ్రంథం, యెషయా గ్రంథం 28 మాటలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. మీ బంధకములు మరి బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. దేవుని మాటను పరిహాసంగా తీసుకునే వారిగా ఉండక, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే నోవహు సువార్తను ప్రకటిస్తూ వస్తే, అయా భూమి మీదకి జలప్రళయం రాబోతూ ఉంది, సిద్ధపడండి, వారం సిద్ధం చేస్తున్నాం, వారంలో ప్రవేశిద్దాం అని చెబుతూ ఉంటే, అపహాస్యం చేస్తూ వచ్చే చెప్పిన మాటలు పరిహాసంగా తీసుకున్న వారిగా ఉన్నారు. అయితే లేఖనాలు చెప్తూ ఉన్నాయి, మన బంధకాలంటారు మరి బిగింపబడకుండానట్లుగా. ఏ బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాలు ఇంకా బిగింపబడకుండా ఉండకోకుండా పరిహాసకులై ఉండకూడదు అని చెప్తున్నారు. బంధకముల నుంచి విడుదల పొందేటట్లుగా దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. దేవుని మాట మన యొద్దకు వస్తే అపహాసం చేసేవారిగా, దేవుని మాట మన యొద్దకు వస్తే పరిహసించేవారిగా, దేవుని మాట మన యొద్దకు వస్తే వేలం చేసేవారిగా ఉండక, ఒకవేళ అవినీతిగా ఉంటే బంధకాలు ఇంకేమవుతుంది అంటే ఇంకా బిగించబడుతుంది. కనుక జాగ్రత్త చేస్తూ ఉన్నాడు దేవుడు. వాక్యం మన వెనుకలు తీసుకొచ్చి జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే భూమి మీద అంతటా నాశనము ఖండితముగా నియమింపబడును. కనుక నాశనం అనేది రాబోతూ ఉంది. భూమి అంతటా ఖండితంగా నియమించబడి ఉన్నది కనుక నాశనం నుంచి తగ్గించడానికి, ఉగ్రత నుంచి తగ్గించడానికి, రక్షణకు పాత్రలుగా బ్రతకటానికి, దేవుని సన్నిధానంలో దేవుని కృపచేత వర్ధించడానికి, దేవుడు అనుగ్రహించే ఆనందమయమైన జీవితాన్ని జీవించడానికి, దేవునితో నిత్య సహవాసానికి, క్షేమాభివృద్ధిని పొందటానికి దేవుడు ఏం చేస్తూ తన మాట మనకు అందిస్తూ, ఇంకా ఒకవేళ మనం అపవాసం చేసే రీతి దేవుని మాట అంటే లెక్కలేనట్లుగా, విలువలేనట్లుగా, దేవుని మాట అంటే సడనకరంగా మనం ఉంటే అటువంటి స్థితి నుంచి విడుదల కలగాలని నేటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రేమమైన దేవుడి ప్రేమ నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం అది. ఆయన నుండి భయభక్తులు కలిగిన పిల్లలను, పెద్దలను ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు. ఆ ఆశీర్వాదము పరిశుద్ధ లేఖనాల్లో మనం చేస్తే అపోస్తల కార్యం 3:28 రాయబడుతుంది. దేవుని ప్రేమకుడు విజులోకానికి పంపబడిన దేని కొరకు అనగా దేవుని యొక్క మనల్ని వ్యక్తత్వముల నుంచి మళ్లించి ఆశీర్వాదం అనుగ్రహించడానికి అని రాయబడుతూ వచ్చింది. ఈరోజు మనతో చెప్తూ ఉన్నారు, దేవునికి అనుకూలంగా లేకుండా లోకానికి అనుకూలంగా వెళ్ళిపోతే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఆ పరిస్థితులు సంభవించుకోకుండా, ఆ వ్యక్తత్వం సంభవించుకోకుండా, ఆ వ్యక్తత్వం నుంచి మళ్లించి ఆశీర్వాదానికి పాత్రలుగా ఉంచడానికి ఆయన దిగి వచ్చిన దేవుడిగా మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన మాట చదువుతున్నాను. అపోస్తల కార్యము 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మన్నించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపిణీ చెప్పాను. హల్లెలూయా. దేవుని నామ మహిమార్థం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని
వారి దుష్టత్వం నుంచి మండించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు అక్కడ ఆ వచనాల్లో మన సొంతం వస్తాం. ఆది కాలంలో మరి లేయ కుమార్తె యాకోబు కుమార్తె ఇష్టమైన పరిస్థితులు అక్కడ మనం చూస్తూ వచ్చు. అటువంటి దుష్టత్వం నుంచి విడిచి ఆశీర్వాదానికి వారసులు మనం ఆయన అనుసరించడానికి ఈ మాటలన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ, ప్రేమగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు తన ఆశ్చర్యమైన కృప చేత మనల్ని ఆశీర్వదించి దేవుని యొక్క సన్నిధానంలో మేము అభివృద్ధి కలిగేటట్లుగా, దేవుని యొక్క సన్నిధానంలో ఆనందమయమైన జీవితం జీవించేటట్లుగా ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తూ మన మాటల్లో మన వినికిడిలో జీవించిన మాటలు ఏంది ఆనందిస్తూ, అయ్యా అటువంటి దుష్టత్వంలో నిలబడకుండా నన్ను సత్యించడానికి ఇది నన్ను వాక్యాన్ని నాకు వినిపింపజేస్తుంది. అటువంటి దుష్టత్వంలో నేనుంది మరణానికి పాత్రులు కాకుండా, నాశనానికి పాత్రులు కాకుండా, ఉగ్రతలు పాత్రులు కాకుండా విడుదల పొందటానికి నాకు జ్ఞానం ఇచ్చి, నాకు ఆలోచించి నన్ను జీవించేవయ్యా అని దేవుని యందు ఆనంది దేవుని నామ మహిమార్థంగా మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. నమ్మదగిన దేవుడు నీతి న్యాయములను